శ్రీకర్ బాబుకి జై! శ్రీకర్ బాబుకి జై! శ్రీకర్ బాబుకి జై! శ్రీకర్ బాబుకి జై! అమ్మా అవని, ఇప్పుడు నువ్వు నీ భర్త కలిసి అక్షయ్ను కుర్చీలో కూర్చోబెట్టండి. నాదొక చిన్న విన్నపం. చెప్పమ్మా. ఈ రోజు నా కూతురికి కీర్తి వచ్చినా, నాకు గౌరవం దక్కినా, నా భర్తకి అభినందనలు దక్కినా, ఇదంతా మాకు మా అత్తయ్య దయ వలన కలిగిన భిక్ష. అందుకే మా అత్తయ్య గారిని కూడా వేదిక మీదకి పిలవమని కోరుకుంటున్నాను. అమ్మా, నీ మనసుకేమనిపించిందో నా మనసుకి కూడా అదే అనిపించిందమ్మా. మనిద్దరమే కాదు, మన కుటుంబానికి, మనూరికి ఆచార సాంప్రదాయాలను నేర్పించి ఇంతకాలంగా కాపాడుకుంటూ వచ్చింది కూడా నానమ్మే. అందుకే నానమ్మ వేదిక మీదకి వచ్చిన తర్వాత, నాకు నానమ్మ చేతుల మీదుగా గౌరవం దక్కిన తర్వాత నాకెంతో ఆనందంగా ఉంటుందమ్మా. పెద్దావిడికి పీకల దాకా కోపం రావాలని నాను ప్రయత్నం చేస్తుంటే ఈ అవన్నీ ప్లేటు పిరాయించింది. జగన్నాథం గారు, వీళ్ల కోరికను మనం ఎందుకు కాదనటం? వేదవతి గారిని పిలిచేయండి. ఈ సన్మానం ముందు మనం అక్షయ్ పాపకి మాత్రమే అనుకున్నాం. తర్వాత తల్లిదండ్రుల్ని పిలిచాం. ఇప్పుడు వేదవతి గారిని కూడా పిలిచేస్తే పోయేదేముంది? పెద్దావిడికి దెబ్బ మీద దెబ్బ తగిలితేనే కదా చీగో పిచ్చ పీక్స్ లోకి వెళ్తుంది. చివర్లో అంతా ఇలా రివర్స్ అయిపోతుందేంటి? గంట దాటిపోయింది. పసరమందు పనితీరు ఏమైనట్టు? వేదవతి గారు, మీరు కూడా రండి. పిలుస్తున్నారు కదా వేద, వెళ్ళు. ఈ రోజు అన్ని పనులు అవని అక్షయల ద్వారా అయ్యుండొచ్చు, కానీ ఇదివరకైతే ఈ ఊరికి రక్షవి నువ్వే కదా, వెళ్ళు. అసలు ముందు పిలవాల్సింది మా అమ్మని, చివర్లో పిలుస్తున్నారు. అది కూడా ఏదో తప్పదు కాబట్టి పిలుస్తున్నట్టుంది. ఇది అమ్మని గౌరవించడం కాదు, అవమానించడం. అయిన వాళ్లకు ఆకుల్లో, కాని వాళ్లకు కంచాల్లో అంటే ఇదే కదా. అయిన వారికి ఆకుల మీద, కాని వారికి కంచాల మీద అంటే అది కూడా ఇదే.